राम। జహాపనా మా మట్టే బాయ్ మీకు ఏదో చెప్పాలని వచ్చాడు. बोल क्या बात है? మీరు తహసీల్దార్ గా పెట్టారే ఆ గోపన్న గారు చేసే పనులు చూస్తుంటే మన గోల్కొండ గోయిందో గోయిందా అయ్యేలా ఉంది. ఏం చేస్తున్నాడు? దున్నేవాడిదే భూమి అని జనాన్ని లెచ్చగొట్టి విప్లవాలు సృష్టిస్తున్నాడు దేహపన. सरकार की हड़ूलनी आक्रामिंచుకో అని చెప్తున్నాడంట. लेटर नहीं भेजा बोल के झूठ बोल के फंसाएंगे शायद. జమాబందీ పేరుతో ఒకటా రెండా 6 లక్షల వలహాలు వసూలు చేసి మీ అనుమతి లేకుండా ఏది మీ అనుమతి లేకుండా లామ మందిలో కట్టేసేది దేహపన. కట్టేసినాడు. माय गॉड सब ठीक चल रहा है इनके लिए. రామనామంతో ఆటలు కూడా ఆడుకోవచ్చనే ఆలోచన నీకెలా వచ్చింది రఘునాథ? మీరు కూడా ఏ పని చేసినా రామ అంటూనే చేస్తారుగా. అమ్మా విత్తు ఒకటైతే చెట్టు మరొకటవుతుందా రామదాసు? ఆ రామయ్యను నువ్వు గుడిలో పెట్టావట, ఆయనేమో నిన్ను తన గుండెల్లోనే పెట్టుకున్నాడట. అందుకని ఇప్పటి నుంచి నిన్ను రామదాసు అని పిలవాలని ఆయన నా కలలో కనిపించి చెప్పారు. శ్రీరామదాస్ గారికి కమలా, నేను రాముడు వాడినైపోయాను. నేను శ్రీరామదాసుడని ఆ రామయ్య అన్నాడట. నా జన్మ ధన్యమైంది కమలా, ధన్యమైంది. आई थिंक अभी ये जो होने वाला है ना, इसकी वजह से सब लोगों को पता चलेगा कि ये सच में रामदास हुए हैं. चमत्कार. चलो चलो కుర్రా కుర్రు తీసుకుపోనియం. మా కంటముల ప్రాణాలు పోయినా సరే అయ్యగారిని కంచి తీసుకుపోనియం. ఆగండి ఆగండి, నేను మీ అధికారిని గనుక నా మాట మీరు విన్నారు. తానిషా ప్రభువులు నా అధికారి, ఆయన మాట నేను వినాలి. कमला हाँ, वो शादी जो करते हैं वो जाते हैं बोल के बोले ना, शायद రాముడి గుడి కట్టినందుకు वो याद आके रो रही है. కృష్ణుడు పుట్టిన చోటుకేగా. నా రామచంద్రుని భద్రంగా చూసుకుంటావు కదా. ప్రతిరోజు గుడిలో పూజలు భజనలు చేయించాలి. ఏం తప్పు చేసినాడయ్యా? ఆ ధర్మరాజుకే ఇంత కట్టం వచ్చింది. ఏం తప్పు చేసినాడు? Oh my God. కర్మానుసారేనా మనుష్యులోకి कहाँ का कहाँ कनेक्शन यार. वाओ. राम जी के जो आत्मा बोलते हैं ना, वो पक्षी के रूप में, पैरेट के रूप में आया था ना, उसको केज में डाले थे. उसका रिपेंटेंस शायद इनको भी जेल में डाल रहे हैं. वाओ, व्हाट अ स्टोरी टेलिंग. चलने के लिए तैयार थे, बेड़िया डालने की क्या जरूरत थी? మా అనుమతి లేకుండా సర్కార్ పైకం ఎందుకు దుర్వినియోగం చేశావు? అది దుర్వినియోగం కాదు జహాపన, సద్వినియోగం. అందుకు మా ఆజ్ఞ అవసరం లేదనుకున్నావా? మీ ఆజ్ఞ కోసం లేఖ రాశాను, అనుమతి రాలేదు. అందుకు సాక్ష్యం ఈ ప్రతాపగిరి పంతులు. అది దేహపన గడ్డివాములో నిప్పు దాటుకున్న పరిస్థితి నాది. మింగలేను కక్కలేదు. కక్కాల్సిన సమయం వచ్చింది. ప్రభువులకు లేఖరాయి మహాప్రభు అని మొత్తుతున్నాను. ఈ ప్రాంతానికి నేనే ప్రభువులని ప్రకటించి గుడి కట్టేశాడు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. ఎలా చచ్చేది మహాప్రభు? ఇప్పుడు ఏమంటావు? మీకు ఈ కుయుక్తుల పంతులు వాక్యాలే ఖురాన్ వాక్యంలా వినిపిస్తే ఏ శిక్షణ విధించండి, సిద్ధంగా ఉన్నాను. సచ్ కह रहा हूं जहापना, ये बदिया भैंसा भैल 70 ये खिल्ला सरबारा सब ठाट पड़ जाएगा जब लाट चलेगा बंजारा, मगर हमेशा के लिए रह जाएगा ये राम मंदिर. ఈ అధికారాలు ఆడంబరాలు అట్టహాసాలు అన్నీ అశాశ్వతం. రామ మందిరం మాత్రమే శాశ్వతం. ఆ మందిరం మీ హయాంలో కట్టబడిందనే కీర్తి మాత్రమే చరిత్రలో నిలిచి ఉంటుంది.
ఏకై వచ్చిన మీ అల్లుడు ఎలా మేకయ్యాడో చూస్తున్నారా? పెద్దల ఎదుట వితండవాదాలు మాని చేసిన తప్పు ఒప్పుకో. క్షమించండి. పెద్దలు మన్నిస్తే పెద్దలు చేసిన తప్పుల గురించి పెదవిప్పాలనుకుంటున్నాను. పెద్దలు చేసిన తప్పులా? ఏం తప్పులయ్యా? ఆ తారామతి మహల్, భాగమతి మహల్ ఎందుకు కట్టించారు? గోల్కొండకి భాగ్యనగర్కి మధ్యన వంతెన నిర్మించారు. దేనికోసం? వీటితో పాటు మీ పెద్దల ప్రేమ విలాసాలకు చిహ్నంగా చార్మినార్ కట్టించారు. మరణించిన మీ బంధువుల గుర్తుగా గోల్కొండ చుట్టూ సమాధులు కట్టించారు. ఎవరి కోసం, ఏ ప్రయోజనం ఆశించి ఎవరిని అడిగి ప్రజాధనం ఖర్చు పెట్టారు అని మేము ఏనాడు ప్రశ్నించలేదు. జహాపన, ఈనాడు నిలదీస్తున్నారు గనక కొన్ని నిజాలు చాటాల్సి వస్తుంది. మీ ప్రేమలకు సేతువులు, వేశ్యలకు మందిరాలు, చావులకు సమాధులు నిర్మిస్తే లేని తప్పు మహితోన్నత చరిత్రుడైన మా రాముడికి మందిరం నిర్మిస్తే తప్పెందుకు అవుతుంది? మా రాముడు పితృవాక్య పరిపాలన దక్షుడు. మా రాముడు ఏకపత్ని వ్రతుడు. మా రాముడు అన్నదమ్ములకు ఆదర్శప్రాయుడు. మా రాముడు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సాధించి చూపించిన సాటిలేని సర్వం సహా చక్రవర్తి. జహాపన, ఒక్క భద్రాచలంలోనే కాదు, భారతదేశం పల్లె పల్లెల్లో శ్రీరామ మందిరం వెలసి తీరుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇకనైనా ఈ చెప్పుడు తప్పుడు మాటలు వినడం మాని భద్రాచలం వచ్చి శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుని తరించండి. హిందూ ముస్లింల సఖ్యతను కాపాడండి. उनको गुस्सा आ रहा है क्योंकि उनके जो भी खर्चे के बारे में उठा के बोल रहे हैं ना. మమ్మల్ని నిలదీస్తున్నావా? ఈ పొగరబోతుని కారాగృహంలో బంధించండి. కానీ విని ఎరుగని కఠిన శిక్షలు విధించండి. నాన్నని బందికానలో బంధించారంటమ్మా. చిత్రహింసలు చేస్తున్నారంటమ్మా. Oh my God. పలుకే బంగారమాయనా, కోదండ పాణి పలుకే బంగారమాయనా. ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నిరనమ్మితిని తండ్రి. పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా. శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా, శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా. కరుణించు భద్రాచల రామదాస పోష, పలుకే బంగారం. इसने भी मेल वॉइस दिया है ना, परफेक्ट यार. वो दिख रहा है, दर्द दिख रहा है. పలుకే బంగారమాయనా.
నాకి గురించి ఈ ఖైదీలు ఏమి అనుకుంటున్నారా? మీ గురించి ఒక ఆడకైదీ. ఆడకైదీ? చెప్పు చెప్పు మంటారు, తర్వాత చెప్పు కొట్టాను. చెప్పు. మీ దగ్గర ఎలక చచ్చిన వాసన వస్తుందంటే నీకి మనసు మల్లెపూ అత్తరండి, కానీ ఒక మగ ఖైదీ చెప్పు. మీరు పాట పాడుతుంటే నక్క కూత పెట్టినట్టు ఉంటుందంట. మీరు ఊరుకున్నారు? ఊరుకుంటామా హుజూర్? దున్నపోతులు అంటే మా అయ్యగారిని నక్క అన్నందుకు 4 తన్నేశా. బచ్చే కావాలంటే ఈ చెప్పుతో మాకి కొట్టండి, కానీ ఉర్దూలో మాత్రం తిట్టద్దు. లొత్తెలు కాదు, రొట్టెలు. నేను చెప్పింది అదే, లొత్తెలు. నువ్వు నోలు పోయి జాపన. మీరు చెప్పినట్టే ఇంత ఉప్పు ఇంతే పిండి వేసి లొత్తెలు చేయించండి. రొట్టె తింటే మట్టేసా బట్టే. అరే చూప్, నాకి కాదు బే ఆ బద్మాష్ రామదాసు గడికి. ఇది ఉప్పు రొట్టె తిని కారంకి నీళ్లు తాగి రామదాసు గారికి ఏడవాలా, మనం ఫక్కు నవ్వాలి గాని. చల్బే లోపలేదో శబ్దం వస్తున్నది. అరే ఇది రొట్టె ముక్కలు తిన్న తర్వాత కప్ అయిపోతాది. कैसे लोग हैं यार, कैसे टॉर्चर करते हैं लोगों को. दीवार पे भगवान मत को. రామ, శ్రీరామ, కోదండ రామ, ఎంతో రుచిరా, ఎంతో రుచిరా. శ్రీరామ ఓ రామ, శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా. శ్రీరామ ఓ రామ, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. శిక్షలు మొదలు పెట్టారా? పొగరు దిగిందా? క్షమాపణ చెప్తానంటున్నాడా? అరే మాట్లాడరే, ఏమంటున్నాడు? కూర్చుని బోలా. అచ్చా గానా గాయా. गाना? क्या गाना? పాడి చూపించమంటారా? ఓం నమ శివాయ गाओ. శ్రీరామ ఓ రామ, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచిరా. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచిరా. तेरे नाम कितना अच्छा है. अरे चुप, ये क्या हो रहा है? अल्लाह. మట్టే సాహెబ్ జీ, నువ్వేం చేస్తావో తెలియదు. వాడు క్షమాపణ చెప్పాలి. జీ హుజూర్, వాడి కొవ్వు కర్గదీస్తా.
సాలే జహానా ముందు పాటలు పడతారు పాటలు మీకు ఈ నడుములు హిర్గా కొడతా जैसे कि जयप्रकाश रेड्डी మట్టే సాబంటే నువ్వేనా కాదు ఏ గొట్టంలాగుంటే మట్టే సాబ్ అనుకున్నా మరి నువ్వా మరి అవడు ये जयप्रकाश रेड्डी जी ने बहुत अच्छी तरह से एक्टिंग किया लाइक आई एम रियली हेटिंग हिम राइट नाउ అసలు ఏం తప్పు చేసి వచ్చావు ఇక్కడికి నువ్వు ఒక పిటపిటలాడే పిల్ల डायलॉग डिलीवरी भी बहुत अच्छी है उनकी స్నానానికి వెళ్ళి బావిలో పడితే పైకి తీసి ఒళ్ళంతా ఒత్తి కాపాడిన కొలుత్తా కాపాడితే చిత్తేంటి తరువాత తెలిసినది వాడెవడో మట్టే సాబంట ఆ పిల్లవాడి మూడో పెళ్ళమంట ఓం నమః శివాయ ఓం నమః శివాయ అరే ఒకవేళ నీకు ఆ మట్టే సాబ్ గాడు ఎదురైతే నువ్వేం చేస్తావు బట్టలు ఉతికినట్టు ఉతుకుతా ఆపుతారు ఉతికిన తర్వాత ఏం చేస్తావు పిండి ఆరవేస్తా ఆగండి ఆలేసిన తర్వాత కసాయి మేకను నరికినట్లు కసకస కసకస ముక్కల కింద నరుకుతా ఇదిగో కత్తి అదిగో మట్టే సాబ్ నరికి నువ్వు వచ్చి మట్టే సాబ్ చాలా మంచివాడు అతను మూడో భార్య కూడా మంచిది నేను కూడా మంచివాడిని గోపన్న ఏంటిది కమలని పెళ్లి చేసుకుంటే చెరసాల పాలవుతావని తెలిసి పెళ్లి చేసుకున్న దేవుడువు నువ్వు నీకు ఈ శిక్షలేంటి ఏం తప్పు చేశాడని రా ఈ దేవుడికి ఇంత శిక్ష విధించారు ఎండకి ఎండి వానకు తరుస్తున్న రావుడికి గుడి కట్టించాడు రా అది తప్ప రే ఈ మహానుభావుని ఇలా హింసిస్తున్నందుకు మిమ్మల్ని మీ అల్లా కూడా క్షమించడు రా అల్లా కూడా క్షమించడు ఏమి గుడి కట్టించినాడ్రా పార్కావ్ ఆ కత్త గుడికి 6 లక్షల వాడు ఎంత నొక్కినాడో వాడి నోటెమ్మడి చెప్పిస్తా బోల్ 6 లక్షలు ఎక్కువ అయినాయి सुनील कॉमेडी कैरेक्टर लगा यार मुझे कॉमेडियन लगा बट